వెల్కమ్ టు సమస్య ఇక్కడ పరిష్కారం ఎక్కడ కార్యక్రమానికి. ఇప్పుడు మనం రేషన్ బియ్యం పడుతున్నాం. పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా దందా యథేచ్ఛగా జరుగుతుంది. 1 తారీఖు నుంచి రేషన్ బియ్యం 15వ తారీఖు వరకు రేషన్ షాప్లలో ఇస్తే మొత్తం దాన్ని ఏం చేస్తున్నారు అంటే ఇట్లా ఆటోలలో నంబర్ ప్లేట్ ఆటోలలో ఇట్లా బియ్యం వేసుకొని టన్నుల కొద్ది బియ్యం లారీలలో కంటైనర్లలో డిఎస్పీ సార్లు వెంకటేశం సారు పట్టుకున్నారు. మన సివిల్ సప్లై అధికారులు చూడండి ఎంతమంది అధికారులు సివిల్ సప్లై అధికారులు నిద్రపోతున్నారండి. వీళ్ళకి తెలుసు మామూలు వస్తాయి మామూలు ఇస్తారు, మీతో మాత్రం కామన్ గా మాత్రం యథేచ్ఛగా ఇలా బియ్యం ఆటోలలో నంబర్ ప్లేట్ సరిగ్గా పెట్టారు. ఈ వెహికల్ నెంబర్ వచ్చేసి TS08UL 9896 ఇట్లా తీసుకెళ్లిపోతుంటారు. మబ్బుల 3 గంటల నుంచి 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుంటుంది. ఇది మంగళపల్లిలో నడుస్తుంది, పెద్దంబర్పేటలో నడుస్తుంది, మళ్ళీ వచ్చేసి ఇది మన బాలాపూర్లో నడుస్తుంది. అయితే మేము డయల్ 100 కాల్ చేసి ఇప్పటి వరకు రాలేదండి. ఇక పరిస్థితి ఇలా ఉంది. టాస్క్ ఫోర్స్ అధికారుల నంబర్ లేవు. మళ్ళీ టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సివిల్ సప్లై ఉంటుంది, సివిల్ సప్లైలో టాస్క్ ఫోర్స్ ఉంటుంది, మళ్ళీ ఇంతమంది డిపార్ట్మెంట్ ఉంటుంది, లోకల్ పోలీసులు ఉంటారు. సివిల్ సప్లై అధికారులు అసలు దాడులు చేయరండి. ఏం చేసినా లోకల్ పోలీసులు, టాస్క్ ఫోర్స్, సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు లేకుంటే లా అండ్ ఆర్డర్ల టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేస్తేనే ఇలా బియ్యం పట్టుకుంటారు. ఇప్పుడు మేము పోతుంటే మాకు కనిపించినా మేము పట్టుకున్నాము. ఇట్లా మా సొంతలు ఎవరైనా లోకల్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, రిపోర్టర్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా పట్టుకుంటుంటారు. ఇట్లా సివిల్ సప్లై అధికారుల కనుసైగల్లోనే యథేచ్ఛగా బియ్యం దందా జరుగుతుంది. పేదలకు చేరాల్సిన బియ్యం ఇట్లా అక్రమ మార్గంలో బయట స్టేట్లకు పోయి మన దగ్గర హోటళ్లకు, ఇంకోటి ఏంటంటే ఇది కంపెనీ బ్రాండ్లు వేసి అమ్ముతున్నారు. వీటిని తినే పబ్లిక్ ఇది తింటున్నారు. 1000 పెట్టి ఒక్కొక్క హోటల్లో 180-190 రూపాయలు మిల్స్, 250 రూపాయలు మిల్స్ ఉంటుంది. అలాంటిది ఇలాంటి బియ్యం పెట్టి వడ్డిస్తున్నారు సన్నగా చేసి. ఇలాంటి జరుగుతుంది. కానీ అధికారుల వ్యవస్థ మాత్రం నిద్రపోతుంది. ఎందుకంటే కళ్ళ ముంగట ఎవరికి సంబంధించిన మామూలు వాళ్ళకు పోతున్నాయి. అదే ఇటీవల రంగారెడ్డి మన మేడ్చల్ మల్కాజ్గిరి సివిల్ సప్లై అధికారుల పరిధిలో బియ్యం మొత్తం బస్సాలే మాయమవుతున్నాయి. గోడౌన్ల నుంచి ఎట్లా మాయమవుతున్నాయి? సివిల్ సప్లై అధికారులే చేస్తారు ఇదంతా. పట్టించుకునేది ఎవరు? కేవలం పోలీసులు, టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంటా? అంటే సివిల్ సప్లై అధికారులు ఏమో అక్రమాలు చేయాలి, టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకోవాలి. అంటే గవర్నమెంట్ అధికారులే దొంగలు, గవర్నమెంట్ అధికారులే పట్టుకోవాలి. మళ్ళీ అలాంటి దొరికిన అధికారులు ఎందుకు ఉంచుతున్నారు? ఇట్లా యథేచ్ఛగా ఇట్లా జరుగుతుంటే సివిల్ సప్లై డీటీలు ఏం చేస్తున్నారు? సివిల్ సప్లై అధికారులు ఏం చేస్తున్నారు? జిల్లా సివిల్ సప్లై అధికారులు ఏం చేస్తున్నారు? అంటే అందరికీ మామూలు లంచాలు పోతున్నాయి. అంటే మీరు డ్యూటీ చేస్తుంది లంచాల కోసమా? ఇట్లా వీసంటి వాటిని కట్టడి చేయడం కోసమా? ఇప్పటికైనా అధికారులారా స్పందించి ఈ సివిల్స్ హ్యాండ్ ఓవర్ చేసాము. చూడండి రేషన్ బియ్యం పెట్టించేసేసాము. వీళ్ళు ఎంత నైట్లో పనిచేసినా కానీ సిబ్బంది తక్కువ అవుట్లా. ఇది కూడా ఇప్పుడు మాఫియాలు ఎక్కువైపోయినాయండి. ఇప్పటికైనా సిబ్బందిని పెంచి తెలంగాణ గవర్నమెంట్ ఇలాంటి అవినీతి అక్రమాలను కట్టడి చేయాలని ఆశిద్దాం.